ఓం శ్రీ శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం అశ్వమేధ పర్వం కృతికర్త తిక్కన సోమయాజి అమృతవర్షిణ ధారావాహిక 385వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకులు మీదికొండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా, నేటి వరకు మనం నాగకన్య ఉలూపికి మరియు అర్జునుడికి జన్మించినటువంటి వాడు బబ్రువాహనుడని, ఆయన అర్జునుడి బబ్రువాహనుడి చేతిలో మరణించాడు. కారణం ఏంటి? ఆ యాగాశ్వాన్ని నిరోధించాడు. అప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధంలో అర్జునుడు మరణించాడు. ఎప్పుడైతే అర్జునుడు మరణించాడో ఉలూపి వెంటనే అక్కడికి వచ్చేసింది. సంజీవిని మనల్ని స్మరించింది. స్మరణ మాత్రం చేత ఆవిడ అరచేత నిలిచింది. ఆ మణిని బబ్రువాహనుడికి ఇచ్చి అర్జునుడు హృదయస్థానంలో పెట్టమని ఆదేశించింది. అలాగనే చేశాడు బబ్రువాహనుడు. అంతా అర్జునుడు వెంటనే నిద్ర లేచిన వాడిని ఇలా లేచి కూర్చున్నాడు, సంతోషించాడు. అర్జునుడిని కోరగా అర్జునుడు అసలు ఏం జరిగిందని అడిగాడు. వృత్తాంతం అంతా వివరించాడు బబ్రువాహనుడు. అంత ఉలీపి, నాథ, నీ కుమారుని వల్ల నీకు అశుభం కలిగిందయ్యా. నీవు శిఖండి మిషగా, ఇది పరమార్థం, శిఖండి మిషగా భీష్ముడిని పడగట్టావు కదా అంటే శిఖండిని అడ్డం పెట్టుకున్నాడు. భీష్మాచార్యుల వారి చేతిలో ధనువు ఉండగా ముల్లోకాల్లో ఎవరో ఆయన్ని నిలువరించలేరు. కాబట్టి ఆ శిఖండిని అడ్డం పెట్టుకున్నాడు. ఆయన చూశాడు. భీష్ముడు అస్త్ర సన్యాసం చేశాడు. వేరే మార్గం లేదు, గతి లేదు. ఆ స్థితిలో ఆయన నువ్వు పడగొట్టావు. అది మహాపాపం. ఆ పాపానికి ప్రాయశ్చిత్తమే ఈ ఘటన. ఎందుకో వివరిస్తాను, విను. ఉలూపి చెప్తా ఉంది, నేను గంగానదిలో చలికెత్తులతో స్నానం ఆచరిస్తూ ఉన్నానయ్యా. ఓ రోజు అక్కడికి వసువులు కూడా వచ్చారు. అష్టమ వసువు కదా ఈ భీష్ముడు. వారు గంగతో భీష్ముని శిఖండిని అడ్డం పెట్టి సంహరించాడు కదా పార్థుడు, అర్జునుడు. ఇది నీచ విజయము. కాబట్టి మేము అర్జునుడి శాపంతో మార్చేస్తామన్నారు. తల్లి కాబట్టి గంగకి చెప్పారు. గంగ అంగీకరించింది. అప్పుడు నేను విని మా తండ్రికి విషయానంతా వెంటనే ఆ నాగరాజుకి చెప్పేసింది. వెళ్ళి ఆయన పరుగున వచ్చాడు. వచ్చి ఆ వసువులను ప్రార్థించాడు. వారు చెప్పిన రీతిగా ఈ సంఘటన అంతా కూడా నడిపించాను. సరే, నువ్వు ఇదైతే తప్పదాయా, కాబట్టి కాలోతి దురతిక్రమ, ఇది ఇంతే, ఈ విధి విధానం. సంజీవుని మణితో నువ్వు బ్రతికించుకోమని వాళ్ళైతే ఎప్పుడైతే వసువులు సూచించారో ఆ రకంగా ఇదంతా నడిపింది ఉలూపి. ఉలూపి యొక్క పతిభక్తికి మెచ్చి అర్జునుడు ఆనందించాడు. ఎందుకు? ఈ విధంగా వెళ్ళకపోతే నరకం పాలవుతాడు అర్జునుడు. అది తప్పించింది ఉలూపి. రానున్న చైత్ర పూర్ణిమ నాడు అశ్వమేధం. ఆ సమయంలో నీవు, నీ తల్లులు, బంధువులు, సేవకులు హస్తినకు తప్పక రావాలయ్యా. ధర్మరాజుని ఆయన యొక్క దర్శనం పొంది, ఆయన మన్ననలు పొంది ఉత్తమ శుభాలు పొందుతురుగాక అని ఆహ్వానించాడు అర్జునుడు. సంతోషించారట జనమంతా కూడా. వారు ఆ పట్టణ ప్రవేశం చేయమని కోరారండి. నియమవ్రతం వలన ఉల్లంఘన కూడదన్నాడు అర్జునుడు. మరో మార్గం కానక అంగీకరించారు ఆ ఉలూపి మరియు వారంతా కూడా. సాగుతుందయ్యా ఆ యాగాశ్వం మహా అద్భుతంగా అనుసరిస్తూ ఉన్నాడో పార్థుడు. గాంధీవి సమస్త దేశములు సంచరించిందండి. ఆపై అలా సంచరిస్తూ రాజగృహ నగరం చేరగా, రాజగృహ నగరం అది జరాసంధుని యొక్క మనమడిది. మేఘసంధితో ఆయన యొక్క మనముడి పేరు మేఘసంధి. పోరుశిల్పి నిలువరించగా సూక్ష్మీకరించాను. శాంతి పాటించాడు ఆ మేఘసంధి. వారంతా ఓ ఒడంబడిక గావించుకొని హస్తినకు ఆహ్వానించాడు అర్జునుడు. ఆ రీతిగానే శిశుపాలుని యొక్క కుమారుడు ఛేదదేశపరాజు శరభుడు కూడా అదేవిధంగా పాటించారు.
తలపడ్డారు, ఓడిపోయారు. ఈయన ఆహ్వానించాడు, వాడు మన్నించారు. ఎందుకు చంపట్లేదు ఈయన? ఇప్పటికే రాజులందరూ చనిపోయారు. ధర్మరాజు యొక్క ఆజ్ఞ, సామధాన భేదములతో వాళ్ళని తీసుకురా ఒక దారికి అన్నాడు. ఆపై టేంకణాధిపతి, కిరాతరాజు, కోసల దేశీయులు, కాసదేశీయులు, కాసదేశవాసులు, దశార్ణాధిపతి చిత్రాంగదుడు, వీళ్ళంతా కూడా అతి భయంకరంగా మహావీరులు పోరాడి ఓడిపోయారు. అనుసరించారు. అందరూ కూడా ఈ అర్జునుడి యొక్క ఆహ్వానాన్ని అంగీకరించి ఆయన అనుసరించారు. ఆపై అలా అశ్వం నిషాధ రాజు ఏకలవ్య కుమారుడు అక్కడికి చేరుకున్నది. పోరాడి ఓడి పూజించాడు ఆ ఏకలవ్యుని యొక్క కుమారుడు. దక్షిణ పథంలో పౌండ్ర, ఆంధ్ర, ద్రావిడ, కేరళ, కర్ణాటక వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకొని సౌరాష్ట్రంలో గోకర్ణం చేరింది హయం. అంటే అశ్వమేధ యజ్ఞం. ఆ అశ్వం ఎక్కడి దాకా వెళుతుందో వాళ్ళు పోరాడాలి, గెలిస్తే వెనక్కి తిరుగుతాడు, ఓడిపోతే ఆ రాజ్యం వీళ్ళకి కప్పం కట్టాలి. ఆ విధంగా చివరికది ద్వారక చేరువలోకి ఆ అశ్వం మరలి వచ్చింది. యాదవులందరూ కూడా మదానందంగా దాన్ని స్వాగతించారు. అర్జునుడు కూడా సంతసిల్లాడు. కారణం ఏంటి? ఎవరు ఉపదేశానుసారం ఇదంతా జరుగుతోంది, అటు కృష్ణ భగవానుడు, ఇటు వ్యాస మహర్షి, వీళ్ళిద్దరూ ఈ కథ అంతా ఇక్కడి నుంచి నడిపిస్తూ ఉన్నారు. ద్వారకా నగరంబు చేరువ ఘోటక మరుగంగం ప్రీతులై యదుకుమారులు ఆలపుటాలంబుననువున నైంద్రనందనుంగని పూజనంబునర్ప అభినందనము చేసి అవ్వీరుండు అపరాబ్ధి తీర దేశంబులం తిరిగి పంచనదము పంజని మావు నరనాథ గాంధార దేశంబుజొచ్చి వర్తింప శకుని నందనుండు బాల్యకలిత దుర్నయము పేర్మిన్ తనదు సేనల గూర్చి యుద్ధామగతిన్ కిరీటి దాకిన అతడు వారించి పాండవాగ్రజుని ఆజ్ఞ తెలుపంగా అంతబోక. ఏం జరిగిందండి? ద్వారకానగరంబు చేరువ. అశ్వం ద్వారకానగరం చేరుకుంది. ఆపై ఏం జరిగిందండి? యాదవులు స్వాగతించారు. అర్జునుడు సంతసిల్లాడని చెప్పుకున్నాం. అట నుండి పశ్చిమ సముద్ర తీరాలు అధిగమిస్తూ పాంచాల, గాంధారం ఆ దేశాలను చేరుకోగా శకుని కుమారుడు పోరాడి ఓడిపోయాడు. ఎందుకు? శకుని కూడా ఈ కురుక్షేత్రంలో తనువు చాలించాడు కదా, వారిని కూడా అర్జునుడు ఆహ్వానించాడు సాంప్రదాయబద్ధంగా. ఆపై అశ్వం ద్వారకకు చేరగా ఇప్పుడే చెప్పుకున్నాం, యాదవులు అర్జునుడిని పూజించారని చెప్పుకున్నాం, ప్రశంసించారు. అక్కడి నుంచి అశ్వం మళ్ళీ హస్తినాపురం బాట పట్టింది. అది మాఘమాసం పూర్ణిమ తిథి. నిండు కొలువు తీర్చాడో ధర్మరాజు. ఆయన భీమునితో అంటున్నాడు, అర్జునుడు వస్తున్నాడు, చైత్రమాసం సమీపిస్తోంది, రాజ సమూహాలను ఆహ్వానించాలి కదా, శిల్పులు వాళ్ళంతా రావాల్సిన అవసరం ఉంది, యజ్ఞశాల నిర్మించాలి, విడిదులు ఏర్పాటు చేయాలి, ఎన్నో విషయాలు, అన్ని విషయాలు వివరంగా చెప్పగా అలాగే అన్ని ఏర్పాట్లు గావించాడో భీముడు. భోజనాలు, శయ్య, ఆసనాదులు అన్నిటికీ ఏర్పాట్లు జరిగాయి. సేవకులు కూడా వచ్చారు. యాగ ప్రారంభం గావించే తరుణం ఆసన్నమైంది. ఆ ఏర్పాట్లు ఎంత గొప్పగా ఉన్నాయంటే 1,00,000 మంది బ్రాహ్మణులు భుజించగా ఒక్కసారి మోగుతుంది ఓ భేరి. అలాంటి భేరిని
అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఆ భేరి నిరంతరంగా విరామం లేకుండా మ్రోగుతూనే ఉన్నది. భూమండలంలో ఉన్న రాజులంతా వచ్చారు. శ్రీకృష్ణ, సాత్యకి, బలరామ, యాదవ గణం రాగానే వారిని అత్యంత అధికంగా సత్కరించుకున్నారు పాండవుడు, ధర్మరాజు. యాగాశ్వంతో అర్జునుడు తిరిగి రాగా నృపులోహటింప జంత్రపు మీనుసేసి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. నృపులోహటింప జంత్రపు మీనునేసి చేకొనియ పంచాలుని కూతునితడే. ఎవరనుకుంటున్నావు? రాజులంతా కూడా తలపడితే అక్కడ ఓ యంత్రపు మత్స్యంత్రాన్ని కొట్టి పాంచాలుని యొక్క కూతురు పాంచాలని ఇతడే చేపెట్టాడయ్యా. సురసేనతో పురందరు గెల్చి భుజగర్వమే పార ఖాండవం బేర్చెనితడే. ఖాండవ వనం ఆ ప్రస్థానం, అక్కడే గాంధీవం ఈయనకు వచ్చింది. అగ్ని ఇచ్చాడు, సర్వభక్షకుడు కదా. పుష్కలావర్తక మేఘాలను ఆజ్ఞాపించినటువంటి ఇంద్రుణ్ణి, సాక్షాత్తు ఇంద్రుణ్ణి ఆయన్ని ఓడించాడు ఈ పార్థుడే. యొక్కటి పవరాన ఎక్కటి బవరాన నీ సాను మెప్పించి పాశుపతాస్త్రంబు బడసనితడే. కిరాతార్జునేయం సురసేనతో పురంధరుని గెలవడం మాత్రమే కాదయ్యా, ఖాండవంలో గాంధీవం పొందడం మాత్రమే కాదు, అంతటితో ఆగాడా? ఎక్కడి యుద్ధం, ఏం చేశాడు, ఎలా చేశాడో ఆ పరమేశ్వరుణ్ణి మెప్పించాడయ్యా. ఆయన దగ్గర నుంచి పాశుపతాస్త్రాన్ని పొందాడు. యొంటిమై భీష్మాధియోధుల కురుపతి ధృతి బాపి గోవులం తెచ్చనితడే. ఉత్తర గోగ్రహణం ఒక్కడే వచ్చాడు, మొత్తం కౌరవ సేనను నిలవరించాడు. పారిపోయాడు కర్ణుడు కదా. ఒంటి అయి భీష్మాది యోధుల కురుపతి ధృతి బాపి, ముఖ్యంగా ఆ దుర్యోధను యొక్క ఆ ధృతి అణచి గోవులను కాపాడాడు. ప్రతిమశేసి విషమ సమరమన, ప్రతిమశేసి విషమ సమరమున ప్రొద్దు గృంకనీక ఆగి సైంధవున్ గూల్చెనితడే. సైంధవుని సూర్యాస్తమయం లోపు సంహరిస్తాను, లేకపోతే నేనే ఆహుతవుతానన్నాడు. ఆ ప్రతిన నెరవేర్చాడు ఈ అర్జునుడే. అనుచు సందడిగా అంగ్రమ్మి అర్రులెత్తి చూచ జనలోకము ఆ సవ్యసాచిన్ ప్రీతి. సహజమైనటువంటి వర్ణన ఇది. మహాయోధుడు, ఘనాపాటి, సాక్షాత్తు నారాయణుడికి సఖుడు, పాండవ మధ్యపుడు, ఉత్తమ వంశం, ఉత్తమ జన్మ, మహాపౌరుషశాలి, ప్రతాపశాలి. ఈ విధంగా ఎన్నో ఎన్నో సాధించినటువంటి మహావీరుడు. అయినా అగ్రజుని ఆజ్ఞకు మేరకుండా కట్టుబడి ఉన్నటువంటి సౌమ్యశీలి, కుటుంబ బంధాలు విలువలకు ప్రాధాన్యతనిచ్చి సంస్కృతి సాంప్రదాయములను మన్ననలను కాపాడుతున్నటువంటి మహావీరుడు. కొంచెం ఉంటే అభిజాత్యం వచ్చేస్తుంది. ఆయన దగ్గర అభిజాత్యం ఈసు మాత్రం కూడా మనకు కనపడదు ఈ పాత్రలో. ఆలోచించాలి సీతారాం, ఎందుకు వినాలి భారతం? ఓ చిన్న నాయకుడు నేను చాలా గొప్ప అనుకుంటాడు, సేవకుడు పేరు పెట్టుకుంటాడు, దోచేయటానికి అలవాటు పడతాడు. ఇక్కడ ధర్మరాజు చెప్తా ఉన్నాడు, అది ఆచరించాడు. ఇప్పటికే రాజులందరూ చనిపోయారు, సామధాన భేదములతో వాళ్ళని లొంగ తీసుకొని రావయ్యా అన్నాడు తప్ప చంపమని చెప్పలే. అలాగే చేసుకుంటూ వచ్చాడు. తాను చనిపోయాడు, ఉలిపి కారణం చేత తాను మళ్ళీ ఉద్ధరించి మళ్ళీ బ్రతుకు జీవుడు అని బయటకు కూర్చొచ్చాడు. జనం ఏమనుకుంటున్నారు? అప్పుడు
ఈయనేనా ఈయనే మత్స్యంత్రాన్ని కొట్టి పాంచాలిని చేయబట్టింది ఈ మహానుభావుడేనమ్మా. అంతేనా? సురసేనతో సాక్షాత్తు ఇంద్రుని యొక్క భుజగర్వాన్ని అణిచివేశాడట. అమ్మో, ఎంతటి ఘనాపటిన ఖాండవంని అగ్నికి ఇచ్చిన మాట ప్రకారంగా ఆహుతి గావించాడు కదా. వీటన్నిటికంటే మించి సాక్షాత్తు పరమశివుడితో తలపడి పాశుపతాస్త్రాన్ని పొందాడు కిరాతార్జునీయంలో. ఎంతటి గొప్పవాడు! ఒంటరిగా భీష్ముణ్ణి, కురుపతిని, కురు సైన్యాన్ని నిలవరించి ఉత్తర గోగ్రహణంలో ఒక్కడే అందరినీ ఓడించాడు. ప్రతిన చేస్తే సమరంలో ప్రొద్దు గుంకనీక సైంధవుణ్ణి పరిమార్చాడే. ఈ విధంగా ఈయన యొక్క గుణగణాలను సహజంగా మెచ్చుకుంటూ ఉన్నారు. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏత సర్వం శ్రీ సీతారామచంద్రచరణార్విందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకటరామనారాయణులకు సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని వినమనవి, రామాచారణను ఆదరించే ప్రార్థన. ఎన్నోసార్లు మనవి చేశాను. మీ యొక్క భావాన్ని యూట్యూబ్లో ఛానల్లో పోస్ట్ చేయమని ఆశీర్వదించమని ప్రార్థన. సీతారాం.